గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో గ్రాట్యుటీ అనేటువంటిది ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం చూద్దాం. అంటే మ్యాక్సిమం మనం శాలరీస్కి సంబంధించినటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అయితే ఎక్కడికక్కడ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన పాయింట్ని మనం చెప్పుకుంటూ సమ్ చేసుకుంటూ వెళ్ళాం. అయితే వీటిలో మనం ఈ హెచ్ఆర్ఏ కానీ లేకపోయినట్టయితే ఈ డిఏ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క సమ్లో ఒక్కొక్క విధంగా క్యాలిక్యులేట్ చేసాం. అందువల్ల సమ్ చేస్తున్నప్పుడైతే మనకు సులువుగా ఉంది, కానీ తర్వాత ఒక సమ్ తీసుకొని మనం చేయాలి అనేటప్పుడు మనకి చాలా రకాలంటి డౌట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దీనిలో డిఏ తీసుకోవాలా, డిఏ తీసుకోని అవసరం లేదా, లేదా ఒక వాల్యూ ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏమేమి కలిపి క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి దాని మీద మనకి కన్ఫ్యూజన్ బాగా పెరిగింది. నేను చెప్పాను కదా, శాలరీస్ చూడడానికి బాగా ఉంటుంది కానీ చేసేటప్పుడు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అని చెప్పి మనం మొదట్లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఒక శాలరీకి సంబంధించిన సమ్ము ఏ రకంగా కట్టాలి అనే దాని మీద ఒక 50% పైగా మనకి ఒక వ్యూ రావడం అనేటువంటిది జరిగింది. మిగిలింది కూడా మనకు రావాలి అంటే మనం ఇంకా కొంత సమాచారాన్ని మనం సేకరించాలి. అప్పటి వరకు మనకి దీని మీద పూర్తి క్లారిటీ అనేటువంటిది రావు. అంటే వాడు ఇచ్చినటువంటి బుక్లో చెప్పినటువంటి 6 లేదా 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినంత మాత్రాన మనకి శాలరీస్ క్యాలిక్యులేషన్ అనేది బాగా వచ్చేసింది అని చెప్పి అనుకోవడానికి లేదు. దీని మీద ఎక్కువ డౌట్స్ అనేటువంటివి మెయిన్గా మనకి ఉండిపోయాయి. అవి నెమ్మదిగా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం కూడా చేస్తే అప్పుడు మనకి ఈ శాలరీ సంబంధించిన ఏదైనా సమ్ తీసుకుని వాల్యూ చేయడం అనేది మనకి సులభంగా ఉంటుంది. అయితే ఈ శాలరీస్ క్యాలిక్యులేషన్లోనే గ్రాట్యుటీ అనేటువంటి ఒక మాట కూడా మనకి కనిపిస్తుంది. ఆ గ్రాట్యుటీ అంటే ఏమిటి, ఆ గ్రాట్యుటీని ఏ రకంగా క్యాలిక్యులేషన్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము. ఏది కాన్సెప్ట్ ఏంటండి? గ్రాట్యుటీ. మనం మాట్లాడుతున్నటువంటి పదము తెలుగులో అయితే గ్రాట్యుటీ అని రాస్తామండి. గ్రాట్యుటీ ఇంగ్లీష్లో అయితే GRATUITY గ్రాట్యుటీ అని చెప్పి మనం చెప్తాం. ఈ గ్రాట్యుటీ అంటే ఏమిటి? ఈ గ్రాట్యుటీ అంటే ఏమిటంటే అండి, ప్రభుత్వం ఉద్యోగుల్ని నియమించినప్పుడు ఎప్పుడు నియమిస్తుంది ఉద్యోగస్తుల్ని అంటే వయసులో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎంప్లాయీస్గా అపాయింట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వారికి ఒక 20 years సమయంలోనూ 25 years సమయంలోనూ మనం వారిని ఉద్యోగంలోకి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగి బాగా చదువుకుని అనుభవం వాడు తెలివైన వాడు అనుకున్నప్పుడు అతడు 25వ సంవత్సరంలో మన ఉద్యోగంలో ప్రవేశించాడు అని అనుకుందాం. అతడు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు మన దగ్గర సర్వీస్ చేస్తాడు, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు అంటే దానికి ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేటువంటిది ప్రభుత్వం పెట్టింది. ఫస్ట్లో 56 years వరకు అతడు పని చేయగలడు, తర్వాత పని చేయలేడు. కాబట్టి 56 years వచ్చిన వాళ్ళని ఇంకో ఉద్యోగం నుంచి తీసేయాలి అని పెట్టింది ప్రభుత్వం. తర్వాత 56 అంటే తక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకొక 2 years పెంచుదాము, 50 years వరకు కూడా ఉద్యోగస్తులు ఉద్యోగం చేయవచ్చు. 58 సంవత్సరాలు వచ్చేసినట్టయితే ఇక అతనిలో పనిశక్తి తగ్గిపోతుంది, అందువల్ల అతను ఉద్యోగం నుంచి తీసివేయాలి, అతనికి పదవీ విరమణ కల్పించాలి, రిటైర్ చేయాలి అని ప్రభుత్వం ఆలోచించడం జరిగింది. ఇంకా కొన్ని సమయాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని పరిస్థితులకు అనుకూలంగా 60 సంవత్సరాల వయసు కూడా ఉద్యోగ వయసుని పెంచడం జరిగింది. 60 years వరకు పనిచేయచ్చు. 60 years వచ్చిన తర్వాత మాత్రం పదవి నుంచి దిగిపోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వాటికి ప్రభుత్వంలో చట్టంలో కొన్ని రకాల నిబంధనలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఆ యొక్క ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే ఒక్కసారి ఈ యొక్క పదవీ విరమణ వయసుని పొడిగించడం అంటే పెంచటం, తగ్గించటం అటువంటివి చేస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా అది 56 సంవత్సరాలైనా 58 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనప్పటికీ కూడా అతడు ఆ కాలం వరకు పనిచేసిన తర్వాత అతడు తన ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. ఎందుకు 60 సంవత్సరాలప్పుడు లేదా 58 సంవత్సరాలప్పుడు లేదా 56 సంవత్సరాలప్పుడు ఉద్యోగం నుంచి తీసేయాలి అంటే దీనికి ప్రధానంగా మనం 2 కారణాలు చెప్పచ్చు. ఒకటి ఏంటంటే 60 years వచ్చేటప్పటికి మనిషి పూర్తిగా అలసిపోతాడు.
అంటే 60 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అతనికి వృద్ధాప్యం వచ్చింది అనేటువంటి భావన రావడం వల్ల అతని పనిలో వేగం తగ్గుతుంది, అతని యొక్క ఆలోచన శక్తి తగ్గుతుంది, అతని యొక్క జ్ఞాపక శక్తి తగ్గుతుంది, అతని యొక్క కండరాల శక్తి తగ్గుతుంది. ఈ రకంగా అన్నీ కూడా అతని డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అతని చేత మనం ఇంకా పని చేయించడం అనేది మానవత్వ పరంగా ఆలోచించినా కూడా అంత ఖచ్చితం కాదు. ఈనాడు పనిచేశాడు, సుమారుగా ఒక 40 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకున్నాడు అనుకున్నాడు. బాగా ఎర్లీ ఏజ్లో వచ్చేసాడు. ఎర్లీ ఏజ్లో వచ్చాడు అని ఉద్యోగంలో ఒక 16వ సంవత్సరంలోనే 10th పాస్ అయిన తర్వాత మహామేధావి అని చెప్పి జాయిన్ చేసేసుకున్నాం. అతను ఒక 30 సంవత్సరాల పైగా వయసు సర్వీస్ని కలిగి ఉన్నాడు అనుకుందామండి. అంటే అంత వయసుని కలిగి ఉన్నాడు కాబట్టి అన్నాళ్ళు పనిచేశాడు కాబట్టి ఇప్పటికి బాగా అతను అలసిపోయాడు కాబట్టి అతను ఉద్యోగం నుంచి తొలగించడం అనేది అవసరం. అంటే అంత వయసు వచ్చిన తర్వాత వారు సమర్థవంతంగా పనుల్ని చెయ్యలేరు. అందువల్ల వారిని ఏం చేయాలి అంటే ఉద్యోగం నుంచి తొలగించాలి. అది మొదటి కాన్సెప్ట్. రెండవది ఏంటండి అంటే ఒకసారి ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత అతను బతుకున్నంత కాలము పని చేయండి అన్నాం అనుకోండి, అతను 106 సంవత్సరాలు బతికేసాడు అనుకోండి, ఇంకా 106 సంవత్సరాలు కుర్చీ పట్టుకుని ఉండిపోతాడు అనమాట. ఇక తర్వాత తరానికి ఎవరికి కూడా అవకాశం అనేటువంటిది రావడం చాలా తగ్గిపోతుంది. మరి తర్వాత జనం అందొచ్చినప్పుడు ఏం చేయాలండి? ఆటోమేటిక్గా పెద్దవారు వారి కుర్చీని ఖాళీ చేస్తేనే పిల్లలకు మళ్ళా కుర్చీల్లో కూర్చునే అవకాశం అనేటువంటిది కలుగుతుంది. మనం ఇన్నాళ్ళు పాలించాం, మనం ఇన్నాళ్ళు ఉద్యోగం చేసాం, మరి తర్వాత తరానికి కూడా మనం అవకాశం ఇస్తే వారి యొక్క మేధస్సు కూడా మనకి ఉపయోగపడుతుంది. మనం కూడా ఏకంగా 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికేద్దామని అన్నాళ్ళ పాటు మనం ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే ఇక ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే టైంకి వాళ్ళ రిటైర్మెంట్ వయసు వచ్చేస్తుంది. అందువల్ల అది సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం అంటూ ఏం చేసింది అంటే మనలో ఉన్నటువంటి లేబర్ని ఎఫిషియన్సీగా వాడుకోవడానికి ఒక రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఒకటి పెట్టడం జరిగింది అనమాట. ఒకటి తర్వాత తరానికి అవకాశాలు ఉండవు అని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి అప్పటికి మనల్ని తప్పించి వారిని అందులో అపాయింట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రెండవది మన యొక్క సౌలభ్యం కోసం మనం ఇంకెన్నాళ్ళు పనిచేసాం, ఇక చివరి కాలంలో పని చేయలేం కాబట్టి మనకి కొంత స్వేచ్ఛ కలగచేయడం కోసం కూడా ఉద్యోగ బాధ్యతల నుంచి మనల్ని తప్పించడం అనేటువంటిది ప్రభుత్వం చేస్తుంది. అందుకే ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా ఒక పదవీ విరమణ వయస్సు అనేటువంటి దాన్ని నిర్ణయించింది. ఆ వయస్సు వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వారి యొక్క శక్తి సామర్థ్యాలని తగ్గడం అనేటువంటిది జరుగుద్ది కాబట్టి వారు ఉద్యోగం నుంచి తొలగిపోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రిటైర్మెంట్ వరకు సమంజసమే మనకి. ఎందుకనండి అంటే ఎవరు కూడా శాశ్వతంగా ఉండిపోయేది కాదు, శాశ్వతంగా పనిచేసే శక్తిని కలిగే ఉండలేరు. మన ఇళ్లలో ఉంటారు చూడండి, 80 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మోస్ట్లీ మంచం మీదే పడుకొని ఉంటారు. వారికి మనం అసిస్టెన్సీ చేయాలి. ఉదయాన్నే ఆకలి వేసిన తర్వాత అన్ని రకాలుగా మనం హెల్ప్ చేయాలి, వాళ్ళకి టిఫిన్ దగ్గర పెట్టాలి, భోజనం కూడా కొన్ని సమయాల్లో తినిపించాలి. మరి అటువంటి వ్యక్తి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి ఎలా పనికి వస్తారండి? పనికిరాడు. అందువల్ల పదవీ విరమణ వయస్సు నిర్ణయించడం అనేటువంటిది అందరూ సమర్థించేటువంటి అంశమే. అంతవరకు బాగుంది. రెండవది ఏమిటి ఆలోచించాలి? ప్రభుత్వం అంటే యాజమాన్యం మన సంక్షేమాన్ని కోరుకునేది. అందువల్ల మనలో శక్తి ఉన్నంత వరకు కూడా మనం ఉపయోగించుకుని మన 60 సంవత్సరాల వయసులో మన శక్తి అయిపోయింది అనగానే ఇక నువ్వు ఉద్యోగానికి పనికిరావు కాబట్టి ఇంటికి వెళ్ళిపో అని చెప్తే కేవలం అలా చెప్పడం వల్ల ప్రభుత్వం మనకు న్యాయం చేసినట్టు కాదు. ఎందుకనంటే అంటే ఇన్నాళ్ళకు మనకి జవసత్వాలు ఉన్నంత వరకు, మన శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు మనల్ని ప్రభుత్వం ఉపయోగించుకుంది, సేవలు చేయించుకుంది, మనతో ఎంతో ప్రయోజనాన్ని పొందింది. ఈరోజు మనల్ని వదిలేసి ఇంటికి పోవాయా అని చెప్పేసి చెప్పిందండి. అప్పుడు మనం ఏమైపోతామండి? ఇంకా మనం ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతాం. మరి అన్ని సంవత్సరాలు మనకి ఏ రకంగా గుర్తు వెళ్తుంది? ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం చూసింది కాబట్టి బతికాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం దయ లేకుండా మనం వదిలేస్తే ఏమైపోతాం? అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందండి అంటే ఉద్యోగ వయస్సు పూర్తయిన తర్వాత, అంటే ఏజ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందండి అంటే మనకి తాత్కాలికంగా ఒక వృత్తి ఏర్పాటుని చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం మనకి ఈ రకంగా ఉద్యోగం నుంచి ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని పంపేయడం వరకు కరెక్టే, కానీ మరి వారి యొక్క జీవనాధారం జరగాలి కదా. అంతవరకు శక్తి సామర్థ్యాలన్నీ ప్రభుత్వమే ఉపయోగించుకుంది. కనుక ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే తన దగ్గర ఉద్యోగం చేశారో
వారి పదవీ విరమణ కాలంలో వారు వెళ్ళిపోయేటప్పుడు తదుపరి జీవితం గడవడానికి వీలుగా వారు చేసిన సర్వీసులకి గుర్తింపుగా కొంత మొత్తం పారితోషికాన్ని వారికి చెల్లించే ప్రయత్నం చేసింది. అటువంటి చెల్లింపు మొత్తమే గ్రాట్యుటీ అనమాట. గ్రాట్యుటీ అంటే ఏంటండి అంటే ఉద్యోగి తమ దగ్గర పనిచేసినందుకు గ్రాట్యుటీగా కృతజ్ఞతగా అతనికి చెల్లించే మొత్తాన్ని గ్రాట్యుటీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. గ్రాట్యుటీ అంటే ఒక వ్యక్తి ఉద్యోగం నుంచి రిటైర్ అయి వెళ్ళిపోయేటప్పుడు అతనికి అందజేసే పెద్ద మొత్తంలో ఒక మొత్తం పేరే గ్రాట్యుటీ అనమాట. ఈ గ్రాట్యుటీ ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే ప్రభుత్వమైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి పదవీ విరమణ చేసి వెళ్ళిపోతున్నప్పుడు అతనికి ఒక్కసారిగా ఒక 10 లక్షలు 15 లక్షలు ఒక 20 లక్షలు ఎంతో పే చేయాలి అనుకోండి, అది ప్రభుత్వానికి కూడా బరువుగానే ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుందండి అంటే తెలివిగా ప్రతి నెల కూడా ఉద్యోగికి చెల్లించే వేతనంతో పాటు కొంత మొత్తాన్ని అతని పేర గ్రాట్యుటీగా నిల్వ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఒక చోట భద్రపరచడం అనేటువంటిది జరుగుతుంది. అలా అతని యొక్క సర్వీస్ కాలంలో ఎన్ని సంవత్సరాలు అయితే అతను పనిచేశాడో అన్ని సంవత్సరాల్లోనూ అతనికి చెల్లించేటువంటి అన్ని నెలల జీతంలోని కొంత మొత్తాన్ని ప్రభుత్వం గ్రాట్యుటీ చట్టం కింద ఒక చోట దాచిపెట్టి ఉంచడం అనేటువంటిది జరుగుద్ది. ఆ ఉద్యోగి పదవి నుంచి విరమణ చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు అతనికి ఈ మొత్తాన్ని చెల్లించడం అనేటువంటిది జరుగుతుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు ఆ వ్యక్తికి ఈ మొత్తాన్ని చెల్లించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ గ్రాట్యుటీ విషయానికి వచ్చేటప్పటికల్లా మనం గమనించాల్సిన విషయం ఏంటండి అంటే ఇతనికి పదవీ విరమణ కాలంలో ఉదాహరణకి ఒక 10 లక్షల రూపాయలు ఈ మొత్తం ఇతనికి అందినట్టయితే లేదా ఒక 12 లక్షల రూపాయలు మొత్తం ఇతనికి అందినట్టయితే అతను ఆ మొత్తాన్ని తీసుకున్నప్పుడు అతనికి అదనంగా ఆదాయం వచ్చింది కాబట్టి ఆ సంవత్సరంలో అతను గరిష్ట మొత్తపు ఆదాయాన్ని పొందాడు కాబట్టి ఆ మొత్తానికి కూడా అతడు పన్ను చెల్లించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలా పన్ను చెల్లించే సందర్భంలో ప్రభుత్వం ఒక వెసులుబాటుని కల్పించడం జరిగింది. ఏమని వెసులుబాటుని కల్పించడం జరిగిందండి అంటే ఈ యొక్క ఉద్యోగుల విషయంలో 2 రకాలుగా భావించి ఒకరు ప్రభుత్వోద్యోగులుగాను మరొకరు ప్రైవేటు ఉద్యోగులుగాను విభజించడం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఒక ధర్మాన్ని పాటిస్తుంది, ప్రైవేటు ఉద్యోగుల పట్ల ఒక ధర్మాన్ని పాటిస్తుంది. వీరికి ఒక చట్టం వారికి ఒక చట్టం అనేటువంటిది చేయబడి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏం చెప్తుందండి అంటే వారికి గ్రాట్యుటీ నుంచి ఎంత మొత్తం అయితే వసూలు అవుతుందో ఆ మొత్తం కూడా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వారు గ్రాట్యుటీగా పొందిన మొత్తం మీద వారు ఆ పొందిన సంవత్సరంలో ఎటువంటి పన్నుని కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. గ్రాట్యుటీ విషయంలో గవర్నమెంట్ ఉద్యోగులు అంటే బ్యాంకుల్లో రైల్వేలలో ఇలా పనిచేస్తుంటారు చూసారా, ఆ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులని మనం పిలుస్తామో ఆ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ గ్రాట్యుటీకి పూర్తి మొత్తం మినహాయింపు అనేటువంటిది లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు కానటువంటి ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారనుకోండి, వారికి ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలను కూడా గుర్తించి వారు కూడా గ్రాట్యుటీ ఏర్పాటు చేయాలి అని నిబంధన పెట్టింది. వారు గ్రాట్యుటీ చట్టాన్ని అనుసరించి వారి ఉద్యోగులకు కూడా వారు గ్రాట్యుటీ నిధులను ఏర్పాటు చేసినట్టయితే వారి పదవీ విరమణ కాలంలో వారికి చెల్లించేటప్పుడు పన్ను పరంగా ఎటువంటి వివరణ చెప్పిందండి అంటే ఒక 3 నిబంధనలు వారికి చెప్పింది. ఏంటంటే వారి పన్ను మినహాయింపుని ఏ రకంగా లెక్క కట్టమని చెప్పింది అంటే ఆ ఉద్యోగి ఎన్ని సంవత్సరాలైతే సర్వీస్ చేశాడో అన్ని సంవత్సరాలకి తీసుకుని ఒక్కొక్క సంవత్సరానికి 15 రోజులు చొప్పున వేతనాన్ని లెక్క కట్టి కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చిందో అన్ని సంవత్సరాల సర్వీసులో సంవత్సరానికి 15 రోజుల చొప్పున వేతనం లెక్క కట్టి అతనికి ఒక మొత్తంగా పరిగణలోకి తీసుకోమన్నది. అంటే సంవత్సరానికి 15 రోజుల జీతాన్ని ఒక మొత్తంగా పరిగణించమని చెప్పింది. రెండవది నోటిఫైడ్ అమౌంట్ అని చట్టం ఏం చెప్పిందంటే గరిష్ట మొత్తం 10 లక్షల రూపాయలు చెప్పడం జరిగింది. 10 లక్షల రూపాయలు. మూడవది ఏంటంటే నిజంగా అతను దాచుకున్న యొక్క గ్రాట్యుటీ మొత్తం ఎంత అతనికి ఆ సంస్థ చెల్లించిందో చెప్పింది. ఈ 3 మొత్తాల్లో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ ఏదైతే తక్కువ మొత్తంగా కనిపించిందో దానికి మాత్రమే పన్ను కడితే
పన్ను కట్టనక్కర్లేదు. ఇందులో ఏదైతే తక్కువ మొత్తం కనిపించిందో అంతవరకు అతను పన్ను కట్టవద్దు. అంతకన్నా ఎక్కువ మొత్తం కానీ అతను వాస్తవంగా పొందితే ఆ తేడా మొత్తం మీద మాత్రం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇది గ్రాట్యుటీ లెక్క కట్టే విధానం. అర్థమైందో లేదో చూడండి. దీని మీద మీకు నోట్స్ రేపు ఇస్తాను. ఈరోజు సమ్ చెప్పేస్తాను. ఏమండి ఏమని చెప్పానండి అంటే గ్రాట్యుటీ అంటే ఏంటండి అంటే ఒక ఉద్యోగి సంస్థ నుంచి రిటైర్ అయి బయటికి వెళ్ళిపోయే సమయంలో అతనికి ఆ యాజమాన్యం వారు చెల్లించే మొత్తం ఏమని పిలవచ్చండి అంటే గ్రాట్యుటీ అని చెప్పి పిలవచ్చు. ఈ గ్రాట్యుటీని లెక్క కట్టేటప్పుడు పన్ను ఎంత మీద చెల్లించాలి అనే సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మొత్తం గ్రాట్యుటీకి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగులు గ్రాట్యుటీ చట్టం ప్రకారంగా గ్రాట్యుటీని చెల్లిస్తూ ఉన్నట్టయితే వారి విషయంలో వారు ఎన్ని సంవత్సరాలు అయితే పనిచేశారో సంవత్సరానికి 15 రోజుల జీతాన్ని కౌంట్లోకి తీసుకోవాలి. ఒకవేళ అతను 19 సంవత్సరాలు 8 నెలలు అలా పనిచేసాడు అనుకోండి, 6 నెలల కన్నా ఎక్కువ పనిచేశాడు కాబట్టి 6 నెలలను కూడా మరో సంవత్సరంగా తీసుకుని ఇంకో 15 రోజుల జీతం కలిపేయచ్చు. అంటే ఉదాహరణకి 29 సంవత్సరాల 10 నెలలు ఎంతో పనిచేశాడు అనుకోండి, 6 నెలల కంటే ఎక్కువ చేశాడు కదా, 29 సంవత్సరాల పైన అంటే 30 సంవత్సరాల కింద మనం తీసుకుని క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు. రెండవది గరిష్ట మొత్తం 10 లక్షల రూపాయలుగా తీసుకోవాలి. మూడవది వాస్తవంగా ఎంత వచ్చిందో తీసుకోవాలి. ఈ మూడిట్లో విచ్ ఈజ్ లీస్ట్ ఏదైతే అది పన్ను కట్టవలసిన అవసరం లేనటువంటి ఆదాయంగా భావించాలి. అంతకన్నా ఎక్కువ మొత్తం అతనికి వచ్చినట్టయితే ఆ ఎక్కువ వచ్చిన మొత్తం మీద మాత్రం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే అతను పన్ను చెల్లించవలసిన ఆదాయము గ్రాట్యుటీకి సంబంధించిందిగా మనం భావించుకోవచ్చు. ఓకేనండి. ముందు సమ్ రాసుకోండి. ఒకసారి సమ్ రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. పేజ్ నెంబర్ 78 ప్రాబ్లం నెంబర్ 1. పేజ్ నెంబర్ 78 ప్రాబ్లం నెంబర్ 1. మిస్టర్ ఎక్స్ retired on 39/2007 from a private firm. After having served for 28 years 9 months. 28 years 9 months. 28 years 9 months. 28 years 9 months. A gratuity of 4,80,000 received under the payment of Gratuity Act. Determine taxable amount of gratuity when he is last drawn basic pay and DA were 18,000 and 6,000 respectively. తెలుగు మీడియం రాసుకోండమ్మా. మిస్టర్ ఎక్స్
30/9/2017 ఒక ప్రైవేట్ కంపెనీ నుండి విరమణ పొందుతున్నాడు. అతడు 28 సంవత్సరాల 9 నెలల 28 సంవత్సరాల 9 నెలల సర్వీసును 28 సంవత్సరాల 9 నెలల సర్వీసును పూర్తి చేసి ఉన్నాడు. 28 సంవత్సరాల 9 నెలల సర్వీస్ని పూర్తి చేసి ఉన్నాడు. అతనికి గ్రాట్యుటీ చట్టం ప్రకారం 4,80,000 రూపాయలు 4,80,000 రూపాయలు గ్రాట్యుటీ వచ్చినది. 4,80,000 రూపాయలు గ్రాట్యుటీ వచ్చినది. అతని పదవీ విరమణ కాలానికి అతని జీతము 18,000 రూపాయలు. కరువు భత్యం 6,000 రూపాయలుగా ఉన్నది. జీతం 18,000 రూపాయలు, కరువు భత్యం 6,000 రూపాయలుగా ఉన్నది. పన్ను విధించదగిన గ్రాట్యుటీని లెక్కగట్టండి. పన్ను విధించదగిన గ్రాట్యుటీని లెక్కగట్టండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ సంబంధించి చిన్న స్టేట్మెంట్ ఓపెన్ చేశాను. ఎలాగో అంటే స్టేట్మెంట్ అంటే కామన్గా మీరు ఎప్పుడు ఓపెన్ చేసినట్టే పర్టికులర్స్, అమౌంట్, ఇంకొక ఎన్నర కాలం కావాలంటే ఇంకొక అమౌంట్కి ఇంకొక ఎన్నర కాలం అని లేకపోయినా పర్వాలేదు. ఎన్నర కాలం పర్టికులర్స్ అమౌంట్ తీసుకుందాం. పర్టికులర్స్ అమౌంట్ అంటే వివరాలు మొత్తం, పర్టికులర్స్ ఏమండి. అలాగే ఇక్కడ అమౌంట్ అంటే వివరాలు మొత్తం తీసుకోవాలి. మనకి తెలుసు గ్రాట్యుటీ చట్టం అమలు జరుగుతుందా లేదా. సమ్లో చెప్పాడు గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారంగా ఇతనికి గ్రాట్యుటీ వచ్చింది అని. అంటే ఇతను ప్రైవేట్ ఉద్యోగి అని తెలుసు, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రభుత్వ కంపెనీలో పనిచేస్తే మొత్తానికి తగ్గింపు వస్తుంది అని చెప్పి మనం రాయొచ్చు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టి 3 అంశాలు మనం లెక్కించదలుచుకున్నాం. ఏంటి ఆ 3 అంటే ఎన్ని సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాడో, సంవత్సరానికి 15 రోజులు చొప్పున జీతం. రెండవది గరిష్ట మొత్తం చట్టం ప్రకారం 10 లక్షలు. మూడవది వాస్తవంగా ఎంత వచ్చింది. ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంటే అది మనం గ్రాట్యుటీగా తీసుకోవాలి. ఇది మనకు సంబంధించిన వరకు రూల్ పాయింట్. ఇక ముందుగా నేను ఏం చేశానంటే గ్రాట్యుటీ రిసీవ్డ్ అని 4,80,000 రూపాయలు వచ్చింది అని చెప్పాను. గ్రాట్యుటీ రిసీవ్డ్ 4,80,000 రూపాయలు మైనస్ ఎగ్జామ్షన్ మినహాయింపు విషయానికి వస్తే ఏమన్నానంటే 15 days salary ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ సర్వీస్ కంప్లీటెడ్. 15 days salary ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ సర్వీస్ కంప్లీటెడ్ అంటే తెలుగులో చెప్పాలి అంటే సంవత్సరానికి 15 రోజులు చొప్పున సర్వీసు కాలానికి అని చెప్పచ్చు అన్నమాట. ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశాడో అన్ని సంవత్సరాల కాలానికి, సంవత్సరానికి ఎన్ని రోజులు జీతం అండి, 15 రోజులు జీతం. ఆర్
పార్ట్ దేర్ ఆఫ్ ఎక్సీడింగ్ 6 months. అంటే ఒకవేళ పై భాగం ఏదైనా ఉంటే 6 నెలలకు నుంచి దాంతో సహా. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అండి అంటే ఇతరు పనిచేస్తా 29 ఎంత చెప్పండి మన సంవత్సరాన్ని 28 సంవత్సరాల 9 నెలలు. మిస్టేక్ అండి అది. 29 సంవత్సరాలు 2 నెలల కింద దిద్దుకోండి. నేను చెప్పిన దాంట్లో సర్వీస్ ఎంత కింద మార్చుకుంటారు అంటే 29 సంవత్సరాల 9 నెలలుగా మార్చుకోండి. మిస్టేక్ పడింది ఇది. 29 సంవత్సరాల 9 నెలలు అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి, టెస్ట్ మిస్టేక్ అది, బుక్లో మిస్టేక్. ఇప్పుడు 29 సంవత్సరాలు 9 నెలలుగా దిద్దుకున్నామంటే 29 సంవత్సరాల మీద 9 నెలలు అంటే ఇంకొక సంవత్సరం పెంచుకోవాలన్నమాట. అంటే 29కి ఒక సంవత్సరం పెంచుకుంటే 30 సంవత్సరాలు, 30 years తీసుకోవాలి. మరి 30 years అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అతని జీతము, కరువు బత్యము, రిటైర్ అవ్వడానికి ముందు 6 నెలల ముందు ఎంత ఉంది అంటే అతను రిటైర్ అయ్యేటప్పటికి అతని జీతం 18,000, డిఏ 6,000, 24,000 ఉంది. అందువల్ల ఆ 24,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు అన్నాం మనం? 30 సంవత్సరాలు అన్నాం. అంటే ఆ 30 ఎలా వచ్చింది? మరి 15 రోజుల జీతం అంటే ఎలా లెక్క వేయాలంటే నెలకి ఎంత అయితే 15 రోజులకి ఎంత కట్టాలి కదా. నెలకి రోజులు అంటే ఎన్ని? 30 కానీ 31 కానీ తీసుకోవాలి. కానీ చట్టం ప్రకారంగా ప్రతి నెలలో 4 ఆదివారాలు అలా సెలవు రోజులు వస్తాయి కాబట్టి స్టాండర్డ్గా వర్కింగ్ డేస్ గ్రాట్యుటీ కట్టేటప్పుడు 26 లెక్కేసుకోవాలన్నమాట. నెలకి 26 రోజులు లెక్కేసుకోవాలి. అందువల్ల ఇక్కడ ఫ్రాక్షన్ అట్లా పడిందంటే 24,000 ఇంటూ 15/26 ఇంటూ 30. ఏ సమకైనా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత జీతం డిఏ ఎంతో ఇంటూ ఏమంటే 15 స్టాండర్డ్, 26 కూడా స్టాండర్డ్, నెలకి రోజులు 26 ఇంకెప్పుడు ఇంటూ ఇక్కడ సర్వీస్ సంవత్సరాలు మారుతాయి అన్నమాట. ఇక్కడ 29 సంవత్సరాలు 9 నెలలు అన్నాడు కాబట్టి 30 years తీసుకున్నాం. అదే ఇక్కడ 23 సంవత్సరాలు పనిచేయడం కాబట్టి 23 తీసుకుంటాం. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేస్తే 4,15,385 వచ్చింది. ఇది ఒక అమౌంట్. రెండో అమౌంట్ ఏంటంటే నోటిఫైడ్ లిమిట్, అంటే చట్టం చెప్పింది ఎంత నోటిఫైడ్ ఎంత అండి అంటే 10 లక్షలు. మూడోది ఏంటంటే యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్, నిజంగా వచ్చింది ఎంత అండి 4,80,000. సో కింద విచ్ ఎవరీచ్ లిస్ట్, ఏది తక్కువ, ఇదా ఇదా ఇదా, ఇది తక్కువ. అందువల్ల ఈ అమౌంట్ బయటకు తీసుకోండి. ఇంతకు పన్ను కట్టకల్లా మీకు వచ్చిందంత 4,30,000. ఇంత పన్ను కట్టకలేదు కాబట్టి దీన్ని ఇందులో తీసేస్తే 64,615 రూపాయలు వచ్చింది. అది ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ. అదే మనకి ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ. ఓకే, అర్థమైందని? ఇది ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ కట్టేటువంటి విధానం. నోట్స్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరు రాసేసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ అని ఒక హాఫ్ పేజీ స్టేట్మెంట్ గీసుకోండి. ఒక అర పేజీ కన్నా తక్కువ స్టేట్మెంట్ని గీసుకోండి. పైన గ్రాట్యుటీ అని హెడ్డింగ్ పెట్టండి. గ్రాట్యుటీ అని పెట్టి వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ దాని కింద రాసుకోండి. గ్రాట్యుటీ రిసీవ్డ్, వచ్చిన గ్రాట్యుటీ, బోత్ మీనింగ్స్ రాసుకోండి. గ్రాట్యుటీ రిసీవ్డ్, వచ్చిన గ్రాట్యుటీ 4,80,000. 4,80,000 మైనస్ ఎగ్జామ్షన్, మైనస్ మినహాయింపు, మైనస్ మినహాయింపు. దాని కింద ఏ పాయింట్ 15 days salary, 15 days salary for every year, 15 days salary for every year of service completed, 15 days salary for every year of service completed, or overall part thereof exceeding 6 months, exceeding 6 months. అంటే కింద 24,000 ఇంటూ 15/26 ఇంటూ 30, 24,000 ఇంటూ 15/26 ఇంటూ 30 అంటే బయట 4,15,385. 4,15,385. బి పాయింట్ నోటిఫైడ్ లిమిట్, గరిష్ట మొత్తము. నోటిఫైడ్ లిమిట్ గరిష్ట మొత్తము 10 లక్షలు. నోటిఫైడ్ లిమిట్ అంటే గరిష్ట మొత్తం 10 లక్షలు. మూడో పాయింట్
యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్, వాస్తవంగా వచ్చిన గ్రాట్యుటీ. యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్, వాస్తవంగా వచ్చిన గ్రాట్యుటీ 4,80,000. 4,80,000. తర్వాత లైన్లో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్, WEL, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. ఇందులో ఏది తక్కువ అంటే బయట వేసుకోండి. 4,15,385 తక్కువ. 4,15,385 తక్కువ. పైనుంచి తీసేయండి. పైనుంచి తీసేయండి. తీసేస్తే మీకు 64,615 రూపాయలు వచ్చింది. అది ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ అని. అది ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ, పన్ను చెల్లించదగిన గ్రాట్యుటీ. పన్ను చెల్లించదగిన గ్రాట్యుటీ 64,615. 64,615. 64,615 రూపాయలు. ఇది సమ్ చేసేంటి విధానం, గ్రాట్యుటీకి సంబంధించిన పాయింట్. అండ్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయమన్నా 5 మార్క్స్లో ఇచ్చినా మరి ఎక్కడ ఇచ్చినా మనం ఈ రకంగా గ్రాట్యుటీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనండి, అర్థమైందా? థ్యాంక్ యూ.